హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి, లైఫ్ స్టైల్ గురించి, మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే డయాబెటీస్ ఉన్నవాళ్ళు మష్రూమ్స్ తినొచ్చా అనే దాని గురించి. మరి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. మామూలుగా మష్రూమ్స్ అనేవి నేటి రోజుల్లో చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. పరిశోధనల్లో కూడా వీటి గురించి ఎక్కువ విషయాలు తెలుసుకుంటున్నారు. మామూలుగా అందరికీ దీని గురించి అవేర్నెస్ కూడా ఎక్కువగా ఉంది. మష్రూమ్స్ తీసుకుంటే మంచిదని. దాన్ని బట్టి ఈ మష్రూమ్స్ అనేవి డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా తీసుకోవచ్చా అని చాలామంది అడుగుతున్నారు. దాని గురించి మనకి ఈ టాపిక్ అనమాట. మామూలుగా ఈ ప్రజెంట్ చేసే చాలా పరిశోధనలో ఏంటంటే ఈ మష్రూమ్స్ నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్ వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుందని, క్యాన్సర్స్తో పోరాటంలో కూడా ఈ మష్రూమ్స్ చాలా ఉపయోగపడుతున్నాయని చాలా పరిశోధనల్లో కనుక్కుంటున్నారనమాట. అంతేకాకుండా డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా ఈ మష్రూమ్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయని కూడా కొన్ని పరిశోధనలు చెప్తున్నాయి. ఎందుకంటే కొన్ని ఎంజైమాటిక్ రియాక్షన్స్లో ఇవి చేసే మార్పుల వల్ల డయాబెటీస్ తగ్గటానికి అవకాశం ఉంటుందని కూడా కొన్ని పరిశోధనలు చెప్తున్నాయి అన్నమాట. అంతేకాకుండా దీంట్లో ఎక్కువ ప్రోటీను, విటమిన్స్, ఖనిజాలు ఉండి ఫ్యాట్ అనేది తక్కువగా ఉండటం వల్ల, పిండి పదార్థం అనేది లేకుండా ఉండటం వల్ల ఇవి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా ఆ రకంగా కూడా ఉపయోగపడతాయని తెలుస్తుంది అనమాట. మష్రూమ్స్లో ఉండే హోమో పాలిసాకరైడ్ గ్లూకాన్ అనే ఒక పాలిసాకరైడ్ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని కూడా కనుక్కున్నారనమాట. అంటే అధిక బరువు, హై బీపీ, తర్వాత డయాబెటీస్, కొలెస్ట్రాల్ ఇలాంటివన్నీ ఉన్న వాళ్ళకి ఇవి తీసుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉందని కనుక్కున్నారనమాట. అంతేకాకుండా ఈ మష్రూమ్స్ అనేవి మనకి ముఖ్యంగా ఏంటంటే మన ఇండియాలో ఎలాంటి మష్రూమ్స్ దొరుకుతాయి? బటన్ మష్రూమ్స్, వైట్ బటన్ మష్రూమ్స్ అనేవి దొరుకుతాయి కదా. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవే ఎక్కువగా తింటూ ఉంటారనమాట. లెంటినస్ ఎరోడ్స్ అని, షైటెక్ మష్రూమ్స్ అని అంటారు. దీనివల్ల ఏంటంటే ఉపయోగము, ఇది ప్యాంక్రియాటిక్ బీటా సెల్స్ని కాపాడుతుంది అనమాట. అంతేకాకుండా ఇన్సులిన్ తయారీని కూడా వేగవంతం చేస్తుంది. సో ఇలాంటి ఉపయోగాలు ఉన్నాయని కనుక్కున్నాం. అంతేకాకుండా దీంట్లో ఉండే ఎర్గోథయనిన్ అనే అమైనో యాసిడ్ వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. ఇది వెళ్ళి ఈ ఆక్సిడేటివ్ ఫ్రీ రాడికల్స్ వల్ల డ్యామేజ్ అయిన కణాలు ఉంటాయి కదా, వాటిలో చేరి వాటిలో ఉన్న ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గించి తద్వారా దీర్ఘకాలికమైన వ్యాధులు రాకుండా కాపాడుతుందని కూడా పరిశోధనలు చెప్తున్నాయి అన్నమాట. టెర్పినాయిడ్స్, దీంట్లో ఉండే టెర్పినాయిడ్స్ అనేవి ఏం చేస్తాయంటే కాంప్లెక్స్ పిండి పదార్థాలని సింపుల్ షుగర్స్ కింద కన్వర్ట్ చేసి రక్తంలోనికి గ్రహించబడేలా చేసే ఒక ఎంజైమ్ ఉంటుంది అనమాట. ఆ ఎంజైమ్ని నిరోధించడం వల్ల ఏమవుతుందంటే తొందరగా రక్తంలోకి ఈ షుగర్ అనేది సింపుల్గా వెళ్ళి కలిసిపోవటానికి ఉండదు. తద్వారా కూడా ఈ షుగర్ని తగ్గించడానికి అవకాశం ఉంటుందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. కానీ ఏంటంటే ఈ పరిశోధనలన్నీ కూడా ఇది ఎక్కువ కాలం తీసుకున్నప్పుడు ఎంతవరకు ఉపయోగం ఉంటుంది, తర్వాత ఏదైనా వీటికి మెడిసినల్ ఉపయోగాలు ఉన్నాయి కదా మష్రూమ్స్కి, అప్పుడు వేరే ఇతర మెడిసిన్స్ కూడా వాడుతూ ఉంటారు అందరూ. ఆ మెడిసిన్స్తో కలిపి వాడినప్పుడు ఇది ఏ విధంగా ఏమైనా రియాక్షన్స్ని కలుగజేస్తుందా ఏంటనేది ఇవన్నీ కూడా ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉందన్నమాట. ఈ పరిశోధనలన్నీ కూడా జరిగితే ఇంకా దీని గురించిన ఇంకా ఉపయోగాలు తెలుస్తాయి. మామూలుగా డయాబెటీస్ ఉన్నవాళ్ళు మాత్రము దీంట్లో ఉండే ఈ మంచి ప్రాపర్టీస్ వల్ల మష్రూమ్స్ తినొచ్చు. సో అదనమాట ఈ టాపిక్ గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. అన్న డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.